అమరావతిలో నిర్మిస్తున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ప్రధాన కార్యదర్శులు, జడ్జిల బంగళాలను ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన ఆయన ఈ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. అమరావతిలో మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్లు కడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 186 బంగ్లాలు కడుతున్నట్లు తెలిపారు. బంగ్లాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ పేర్కొన్నారు. 500 నివాస సముదాయాలు మినహా మిగిలిన అన్ని మార్చి ఎండింగ్కు పూర్తవుతాయన్నారు. సిటీలో ఐఏఎస్ ఆఫీసులకు సంబంధించిన బంగళాలు కానీ, మినిస్టర్స్ బంగళాలు, జడ్జెస్ బంగళాలను విజిట్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చి 31 కల్లా కంప్లీట్ చేసేటట్టుగా, ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేశాము. ఆ విధంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం 4026 బంగ్లాలు కావచ్చు, హౌసెస్ కడుతున్నాం. 4026. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక 25, సెక్రటరీస్కి ఒక 90, మినిస్టర్స్కి ఒక 35, జడ్జెస్కి ఒక 36, 186 బంగళాలు, ఇండివిజువల్ హౌసెస్. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్స్ 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్ని తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా, ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఒక 500 హౌసెస్ మాత్రం ఆగుతాయి, మిగతా అన్ని మార్చడానికి పడుతుంది. ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నామో దాన్ని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel